ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. పిల్లరా, కుటుంబంతో మందిరానికి వెళ్ళండి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని కనపరచండి. ఆదివారం పరిశుద్ధమైన రోజు జ్ఞాపకం ఉంచుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆదివారం నాడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందడానికి మీరందరూ వెళ్ళండి. ఈ సమయంలో ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. 73వ కీర్తన 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. భక్తుడు పలికిన మాట ఆశ్చర్యకరమైన వండర్ఫుల్. నిజంగా మాట. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఎందుకు ఆ మాట పలికాడంటే తన అనుభవంలో తను రాసింది ఏంటంటే ఎంతమంది ఉన్నా లాభం లేదని అర్థం. గమనించాలి పిల్లలు. నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఎవరు లేరా? బోల్డు మంది ఉంటారు. అంటే వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏదీ అక్కర్లేదు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. నిజంగా మరి నాకు ఇంకేం వద్దు, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. మన జీవితాలు యేసు ఉంటే అన్నీ ఉన్నట్టే. చుట్టాలు ఉండొచ్చు, సమయం వచ్చినప్పుడు వదిలేస్తారు. బంధువులు ఉండొచ్చు చాలామంది. నువ్వు బాగుంటే నీ చేతి నిండా డబ్బుండి విచ్చలవిడి ఖర్చు పెడితే నీ ఇంటి చుట్టూ బంధువులే పొద్దున్నా పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. అదే నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీ పరిస్థితి. కానీ యేసుప్రభు అటువంటి వాడు కాదు. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడు ఎలా ఉన్నా పలకరించి నిన్ను ఆదరించే పరమతండ్రి యేసుప్రభు అనే సంగతి మర్చిపోదు. ఆయన పేరులో నాకు పేరుంది ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. కాబట్టి వీళ్ళారా, ఈ ఉదయకాలం, ఈ ఆదివారం నాడు యేసు స్వరం ద్వారా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోద్దు. అందుకే నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. సమయం వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారు. సమయం వచ్చినప్పుడు నీకు అవసరాలు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు వదిలేస్తారు. అదే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, బాగా నువ్వు ఖర్చు పెడుతున్నప్పుడు, లేదా వారికి సమృద్ధిగా ఇస్తున్నప్పుడు వారు నేను వదలరు, వద్దన్నా వదలరు, నీతోనే ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఎంతమంది ఉన్నా సరే అక్కడికి రాని చుట్టం అనేది ఉంటుంది. అవసరానికి రాని వాళ్ళు ఎవరు ఎందుకు ఉపయోగం? కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. అందుకే ఈయన అంటున్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు. పిల్లారా, ఆయన ఉన్నాడు. ప్రార్థనకి వెళ్ళి, మందిరానికి వెళ్ళి స్తుతించి, ఆరాధించి, గణపరిచి, పరమతండ్రి ఎప్పుడు నాతో ఉంటున్నావు, ఈ రోజు వరకు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను, ఈరోజు ఆనందంగా ఉండగలుగుతున్నాను, నేను నా కుటుంబానికి కారణం నువ్వే ప్రభు అని నువ్వు అన్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు అంటున్నాడు. రెండో మాట ఏంటి? నాకేం వద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యూ జీసస్ అంటున్నాడు. అంటే నువ్వు తప్ప నీవు ఉండగా నాకు ఏది అక్కర్లేదు. అవును కదా, యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసయ్య నీతో ఉంటే అన్నీ ఉన్నట్టే. లోకమంతా నీతో ఉండి యేసుప్రభు లేకపోతే ఉపయోగం లేదు. అదే యేసుప్రభు ఉండి లోకమంతా నేను వదిలేసిన, లోకంలో నీకు ధనధాన్యాలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభు నీతో ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఉదయకాలం యేసు స్వరం ద్వారా నీకు చెప్పేది, ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా నీ అవసరాలు తీరుస్తాడు, ఆదుకుంటాడు. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అనే మాట పలుకు. కాబట్టి ఆ రకంగా గొప్ప విశ్వాసంతో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి, 9849864904. పిల్లరా, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అనగా సోమ, మంగళ, బుధవారం 15, 16, 17 పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలు నా వారం డి బ్లాక్, గౌతమి నగర్, రాజమండ్రి రూరల్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. దేవుడిని సమృద్ధిగా దీవించిన గాక. ఆమేన్.